సో వెనకాల చూస్తున్నారు కదా మామ, దీంట్లోనే అనమాట మనం జర్నీ చేయబోతున్నాం ఈ రోజు. కోయంబత్తూరు నుంచి తిరుచిరాపల్లి వరకు, కోయంబత్తూర్ టు మైలాదురై జన్ శతాబ్ది ఎక్స్ప్రెస్. జన్ శతాబ్ది అని చెప్పగానే మీకు ఒకటి గుర్తు రావాలి, వితౌట్ జనరల్, ఓన్లీ రిజర్వేషన్ మాత్రమే ఉంటుంది అనమాట ఈ ట్రైన్ లో. సో ఫస్ట్ టైం అయితే జన్ శతాబ్దిలో నేను టికెట్ తీసుకుని జర్నీ చేస్తాను మామ. ఒక నిమిషం లేడు మామ, ట్రైన్ కదిలేసి చూసారా, ఎగ్జాక్ట్ గా దిగేసాడు. ఇప్పుడే దిగేసాం అనమాట. తిరుచిలో ఒక 10 minutes లేట్ గా బాగానే కవర్ చేశాడు. హాఫ్ అన్ అవర్ లేట్ ని 20 minutes తగ్గించేసాడు అనమాట. హే గైస్, గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. ప్రజెంట్ అయితే టైం వచ్చి మామ మార్నింగ్ 5:30 వస్తుంది అనమాట. సో తమిళ చూస్తే అర్థమైపోయి ఉంటుంది మామ, మనం మళ్ళీ తిరిచి వెళ్తున్నాం అనమాట. కాకపోతే ఈసారి ట్రైన్ లో పోతున్నాము. సో ఫాస్ట్ రెడీ అవ్వాలి మామ. టైం అయితే చాలా తక్కువ ఉంది. ట్రైన్ అయితే కోయంబత్తూరు 7 కల్లా స్టార్ట్ అవుతుంది అనుకుంటాను. మన 7 కల్లా స్టార్ట్ అయితే మనం ఇక్కడ నుంచి ఒక 6:10, 6:20 కల్లా స్టార్ట్ అయితేనే మనం ట్రైన్ ని క్యాచ్ చేయగలం. సో అందుకని కరెక్ట్ 20-30 minutes మాత్రమే ఉందన్నమాట. సో చూద్దాం మా మీరు జర్నీ అంతా ఎలా జరిగింది, ట్రైన్ ఎలా ఉంది మొత్తం చూపిస్తాను. వీడియో మాత్రం లాస్ట్ రోజు చూసేయండి. అలానే నా ఛానల్ ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా? చలో ఈ వీడియో స్టార్ట్ చేద్దాం. సో మేము ఇప్పుడే రెడీ అయిపోయాము. టైం వచ్చి ఎగ్జాక్ట్ గా 6 అవుతుంది అనమాట. సో నిన్న నైట్ వెళ్ళి మేము ఒక అట్టిపండు తెచ్చుకున్నాం. ఎర్లీ మార్నింగ్ వెళ్ళాలి కాబట్టి అట్టిపండు అయినా తినేసి వెళ్దాం అనుకున్నాం. మన సైడ్ దొరికి అట్టిపండు ఉండవు అనమాట. ఏదో వెరైటీ ఉంది, చూసారు అంత పొడుగుందో. అట్టుంది హరి, అదే తింటే బాగా పచ్చిగా ఉంది కదా, సౌండ్ చూడు పచ్చిగా. అసలుకి ఇలా తమిళ వాళ్ళు ఎట్లా తింటారో అసలు అర్థం కావట్లేదు అనమాట. ఎక్కడ పట్టినా ఈ అట్టి పండ్లా ఉంటాయి, ఎందుకని పడేస్తాం, ఇంకేం చేస్తాం. సో ఈరోజు మనం అక్కడ దిగేంత వరకు మనకి బ్రేక్ఫాస్ట్ ఏది లేదనమాట. బిస్కెట్ ఒకటైతే పెట్టుకున్నాను, మ్యారీగోల్డ్ బిస్కెట్ 5 రూపాయలది. సో చూద్దాం, ఏనా బయలుదేరదాం. సో ట్యాక్సీ బుక్ చేసుకున్నాం, బయలుదేరేద్దాం. ఇప్పటికే టైం వచ్చి 6:10 వస్తుంది. ఇంకో 40-50 minutes లో మన ట్రైన్ అయితే స్టార్ట్ అవబోతుంది అనమాట. మా ప్రయాణానికి ఉంటే ఇది ఉంటుంది, లేదంటే కొత్తగా ఇది చేరింది అనమాట లిస్ట్ లో. ఇప్పుడు వచ్చాము రైల్వే స్టేషన్ కి. సో చూద్దాం అది ఏ ప్లాట్ఫామ్ లో ఉందో. ఇక్కడ కూడా కన్ఫర్మ్ చేసుకోవచ్చు మా ఎక్కడ కరెక్ట్ ప్లాట్ఫామ్ అని. అప్పుడప్పుడు బోర్డులో తప్పు ఉంటే ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ రాస్తూ ఉంటారు వాళ్ళు. సో ఇట్లా లోపలికి వెళ్ళాలి. లక్కీ ఏంటంటే ఎస్కలేటర్ ఉందిరా హరి, సెకండ్ ప్లాట్ఫామ్ ఫస్ట్ ప్లాట్ఫామ్ కి ఎస్కలేటర్ ఉంటుంది మా. సో ఇబ్బంది లేదనమాట మనకి, లేదంటే ఇన్ని మెట్లు ఎత్తుకొని పోవాల్సి వచ్చేది ఆ బ్యాగ్ ని. టైం వచ్చి కరెక్ట్ గా 6:40 అవుతుంది మామ. ఇదే అనమాట మన ట్రైన్. కరెక్ట్ గా పక్క ప్లాట్ఫామ్ లో రెడీగా ఉంది మనం ఎక్కడానికి కోసం. లాస్ట్ ఇదే కదా, లాస్ట్ కోచ్ మాదే అనమాట. దాని వెనకాల జనరల్ కూడా లేదు, చూసారా? సో ఈ ట్రైన్ లో ఓన్లీ రిజర్వేషన్ అనమాట, నో జనరల్. లగేజ్ చూడండి మనం డోర్ అడ్డం పెట్టాం అనమాట. ఇది మనం జర్నీ చేయబోయే చైర్ కారు. హరి బాగుంది ఆ పక్క దానికంటే ఇది బాగుంది కదా, ఈ కోచ్. అది పక్కకి పాత కోచ్. ఇది బాగున్నాయి మా సీట్లు, లెదర్ బాగుంది అనమాట. నాది విండో సీట్, బ్రోది మిడిల్. ఇడ్లీ సాంబార్ అన్నీ అమ్ముతారా? వద్దు నాయన, అది మాత్రం సూపర్ ఉంటుంది అది. వద్దు నాయన. ఏంద్రా నువ్వు రైల్వే స్టేషన్ లో ఫుడ్ ని తక్కువ అంచనా వేస్తున్నావు? వెయ్యాలా? తప్పదంటావా? చూడు ఎగబడుతున్నారు. ఇదే అనమాట మా ఈరోజు నా బ్రేక్ఫాస్ట్, కెవిన్ స్ట్రాబెరీ మిల్క్ షేక్. వెనకాల చూస్తున్నారు కదా మామ, దీంట్లోనే అనమాట మనం జర్నీ చేయబోతున్నాం ఈ రోజు. కోయంబత్తూరు నుంచి తిరుచిరాపల్లి వరకు. సో ఈ ట్రైన్ డీటెయిల్స్ వచ్చి 12084 కోయంబత్తూరు టు మైలాదురై జన్ శతాబ్ది ఎక్స్ప్రెస్ అనమాట. జన్ శతాబ్ది అని చెప్పగానే మీకు ఒకటి గుర్తు రావాలి, వితౌట్ జనరల్, ఓన్లీ రిజర్వేషన్ మాత్రమే ఉంటుంది అనమాట ఈ ట్రైన్ లో. సో ఫస్ట్ టైం అయితే జన్ శతాబ్దిలో నేను టికెట్ తీసుకుని జర్నీ చేస్తాను మామ. అది కూడా కోయంబత్తూరు నుంచి తిరుచిరాపల్లికి. ఇది వచ్చి కోయంబత్తూరులో స్టార్ట్ అవుతుంది 7:15 కి. దాని తర్వాత తిరుపూరు, ఈరోడు, కరూరు, తిరుచిరాపల్లిలో మనం దిగేస్తాం 11 o'clock కల్లా. మనం వదిలేసి ఇది తిరుచిరాపల్లిలో, అక్కడ నుంచి తంజావూరు, పాపనాశం, కుంభకోణం, లాస్ట్ లో 1:45 కి మైలాదురై జంక్షన్ అయితే ఎండ్ అవుతుంది అనమాట. జన్ శతాబ్ది అన్ని మనం చాలా షార్ట్ డిస్టెన్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి మార్నింగ్ 7:15 స్టార్ట్ అయ్యి ఆఫ్టర్నూన్ 1:45 కల్లా రీచ్ అయిపోతుంది అనమాట. మన దగ్గర కూడా అంతే కదా, విజయవాడ స్టార్ట్ అయ్యి చెన్నై వెళ్ళిపోయేది అంతే కదా. అంతే, చెన్నై నుంచి విజయవాడ వరకేమో జన్ శతాబ్ది. ఆ పేరు చూసి అర్థమైపోవాలన్నమాట, జనరల్ ఏమి ఉండదు, ఓన్లీ రిజర్వేషన్ అని. మా కంపెనీ వాళ్ళకు కూడా ఈ టికెట్ బుకింగ్ ప్రీమియం తత్కాల్లో మాత్రం దొరికింది అనమాట. ఒక టికెట్ వచ్చి 1500, 1200 ఎంతో పడింది. సో రెండు కలిపి ఒక 2400, 2500 అలా పడింది అనమాట. ట్రైన్లు కన్నా ఇది ఫాస్ట్ కదా, ఒక హాఫ్ అన్ అవర్ 1 hour ముందు వెళ్ళదు నాకు తెలిసి. హాఫ్ అన్ అవర్ 1 hour ముందే ఫాస్ట్. అదే కానీ మనం బస్సులో కానీ బుక్ చేసుకుంటే 6 hours ఈజీగా పట్టద్దు అనమాట. అందులో బస్సు అయితే తెలిసిందే కదా, హరిబాబుకి అసలు నచ్చదు బస్సు. ఎలా హరిబాబు? నిద్రపోవాలి, ఎక్కగానే నిద్రపోవాలా, ఎక్కువ మాట్లాడకూడదు బస్సులో ఉన్నప్పుడు. మొత్తం 2 ఏసీ కోచ్లు అనమాట మామ. ఇదొకటి అండ్ ఇదొకటి. రిమైనింగ్ అన్ని సెకండ్ సీటింగ్, అది కూడా రిజర్వేషనే, కాకపోతే నాన్ ఏసీ కోచెస్ అనమాట. డైలీ ఉంటుంది మామ ఈ ట్రైన్ అయితే. కోయంబత్తూరు నుంచి ముంబై వరకు వెళ్ళద్దు అనమాట. ఉదయం 8:15 స్టార్ట్ అవుతుంది.
ఎంతసేపు ట్రావెల్ చేసేది ఇదే ట్రైన్ లో. ఇంకా ట్రైన్ స్టార్ట్ కూడా కాలేదు, మేమైతే బయట ఉన్నాం అనమాట. లోపల చలి భయంకరంగా ఉంది. ఇంకా జర్నీ మొత్తం బయటే ఉంటా ఉన్నది చూడాలన్నమాట. ఎందుకంటే లోపలికి వెళ్తాం అసలుకి చాలా చల్లగా ఉంది, భయంకరంగా చలిపోతుంది మా అసలు లోపల అయితే. చూద్దాం. బ్రేక్ ద గ్లాస్ అన్నాడు హ్యామర్ కోసం, హ్యామరే లేదే, ఆల్రెడీ బ్రేక్ చేసారా. సో మామ ఇప్పుడు వచ్చాము మనం మైలాదూరై జనశతాబ్ది చైర్ కార్ లో ఉండే వాష్రూమ్ లో అనమాట. సో ఫస్ట్ అయితే మిర్రర్ చూడండి, చాలా నీట్ గానే ఉంది ఎప్పట్లానే. దాని పక్కనే హ్యాండ్ వాష్ ఉంది, ఓకే వస్తుంది. అండ్ వాటర్ కూడా ఫుల్ ఉన్నాయన్నమాట. కొంచెం నీట్ గా లేదు మా నిజం చెప్పాలంటే, క్లీన్ చేసినట్టు లేదేమో, కొంచెం అట్లా ఉందన్నమాట, నీట్ గా లేదు. ఇప్పుడు వచ్చి లోపల కూర్చున్నాం అనమాట. మా ట్రైన్ అయితే చాలా ప్రశాంతంగా ఉంది, ఏం గలప లేకుండా. ప్రతి సీట్ కి ఒక టేబుల్ అయితే ఇచ్చారు మా ఇంట్లో. ఫుడ్ ఏమైనా పెట్టుకొని తినడానికి, ల్యాప్టాప్ పెట్టుకొని వర్క్ చేసుకోవచ్చు. వాటర్ బాటిల్ హోల్డర్స్ ఉన్నాయన్నమాట ప్రతి సీట్ కి. అండ్ ఆల్సో థింగ్స్ పెట్టుకోవడానికి ఒకటి ఉంది అనమాట. ఇది కూడా తెగిపోయింది, ఇటు పక్క బాగానే ఉంది. అండ్ నీట్ గా కాలు కూడా పెట్టుకోవచ్చు ప్రశాంతంగా. ఫుడ్ రెస్ట్ కూడా ఉందన్నమాట. అలానే సీట్ రిక్లైన్ కూడా వద్దు మా, దీని వెనక్కి అనుకుంటే అంటారు అవుతుంది కదా. ప్రతి సీట్ కి ఒక హ్యాండ్ రెస్ట్ కూడా ఇచ్చున్నారు. ఇటు పక్క ఒకటి అండ్ ఇటు పక్క కూడా ఉందన్నమాట. విండో మాత్రం ఎప్పుడు నాకు నీట్ గానే దొరకదు మా ఎందుకనే, ఎప్పుడు గలీజ్ గానే ఉంటుంది విండో. పైన లగేజ్ పెట్టుకోవడానికి చూసారా ఎట్లా ఉందో. ఇంకా లైట్లు కూడా ఉన్నాయి మా, పని చేస్తాయి నాకు తెలిసి, పని చేస్తాయి చూసారా, ప్రతి లైట్ పని చేస్తాయి. తీసాడు అప్పుడే, ఒక్క నిమిషం లేట్ మా. ట్రైన్ కదిలేసాను చూసారా, ఎగ్జాక్ట్ గా తీసేసాడు. ఇంకా స్టేషన్ కూడా క్రాస్ అవ్వలేదు మామ, అప్పుడే మంచి స్పీడ్ లాగేసాడు అనమాట. బాగానే పోతుంది స్పీడ్ అయితే. ఒకవేళ మనకు కానీ ఎండ్ వచ్చిందంటే మామ, ఈ కట్టెన్ అయితే కిందకి లాక్కోవచ్చు అనమాట. చూసా ఇట్లా కిందకు వస్తుంది, ఇది లాస్ట్ వరకు వస్తుంది. ఈ కింద వరకు పెట్టుకోవచ్చు, లేదా ఈ కవర్ కూడా పెట్టుకోవచ్చు. మొత్తం ఇదంతా కవర్ అయిపోద్ది అండి రాకుండా. ఇప్పుడు ఏ రోడ్ వచ్చేసింది మా, కరెక్ట్గా టైంకి ఆన్ టైం నడుస్తుంది అనమాట. అస్సలు ఏం లేట్ లేదు. అంటే ఫుడ్ తినేసి అక్కడే పెట్టేస్తారని అక్కడ వచ్చి వాళ్ళే కలెక్ట్ చేసుకుని వెళ్తున్నారు అనమాట. ఏమన్నా వేస్ట్ ఏమన్నా ఉంటే కింద పడేయకుండా వాళ్ళే ముందే తీసుకెళ్ళిపోతున్నారు. ఏదో చాలా బాగుంది ఇక్కడ జనశతాబ్దిలో. కరూరుకి దగ్గరలో ఉన్నాం మామ. ఇంకెంతసేపు ఉందిరా, ఇప్పుడు టైం వచ్చి 9:20 అవుతుంది అనమాట. 11 కల్లా దిగేస్తాం. ఇంకా 1.5 hours అంతే. ట్రైన్ అయితే చాలా క్లీన్ గా ఉంది మామ. అందులో 2-3 సార్లు వచ్చి వాళ్ళే క్లీన్ చేస్తున్నారు అనమాట మొత్తం నడిచే దారిలో అంతా. జనశతాబ్దిలో అయితే క్లీనింగ్ చాలా బాగుంటుంది అని అర్థమైంది అనమాట ఇప్పుడు నాకు. కరూరు దగ్గరలో ఉన్నాము, కరూరు జంక్షన్. నెక్స్ట్ వచ్చే స్టాప్ తిరుచిరాపల్లి అనమాట. ఇంకెంత ఒక 1/2 hour 40 minutes లో దిగేస్తాం. వృత్తిపాయల్యం అంటాము. కరూరుకి ముందు వచ్చింది స్టాప్ అయితే. ట్రైన్ అయితే ఆగింది అనమాట, మేబీ సిగ్నల్ లేదనుకుంటా, సో అందుకని ఆగింది ట్రైన్ ఇక్కడ. సీటు లాస్ట్ కోచ్ మంది అనమాట. దాని వెనకాల గార్డు బోగి అయితే ఉంది. దానిపైన అన్ని బోగీలు, అన్ని రిజర్వేషన్, ఒక్కటి కూడా జనరల్ అయితే ఉండదు ఇక్కడ దీంట్లో. కోయంబత్తూర్ టు మైలాదురై జన్ శతాబ్ది ఎక్స్ప్రెస్. ట్రైన్ నెంబర్ వచ్చి చూసారా 12084. టోటల్ గా ట్రైన్ లో 20 కోచెస్ ఉన్నాయన్నమాట. దాంట్లో 18 వచ్చి నాన్ ఏసీ రిజర్వేషనే అండ్ 2 వచ్చి ఏసీ అనమాట. సో సిగ్నల్ వచ్చేసి మా జెండా కూడా ఊపేశారు, ఇంకా వదిలేస్తా ట్రైన్. అసలు అనుకోలేదు మామ, 1/2 hour లేట్ గా కరూరుకి రీచ్ అయింది అనమాట. మాకు ఇంత లేట్ అవుతుంది అసలు అనుకోలేదు జనశతాబ్ది కూడా. నిద్ర బాగా 2 hours నిద్రపోయాను. నోరు తెచ్చుకొని పడుకున్నావు కదా. 2 hours కదరా, అదే నోరు తెచ్చుకొని పడుకున్నావు అంటున్నా. అవునా? అన్ని లగేజ్ తీసుకొని బయటకు వచ్చేసాము. ఆల్మోస్ట్ వచ్చేసింది అనమాట తిరుచిరాపల్లి. ఇంకా దిగడం లేట్. చెప్పారు కదా మామ, మొత్తం 18 కోచ్లు ఉంటాయని, నాన్ ఏసీ 18 చూసారా. ఇప్పుడు దిగేసాం అనమాట తిరుచిలో. ఒక 10 minutes లేట్ గా బాగానే కవర్ చేశాడు. 1/2 hour లేట్ ని 20 minutes తగ్గించేసాడు అనమాట. సో ఇప్పుడు బయటకు వెళ్ళి టాక్సీ మాట్లాడుకొని హోటల్కి వెళ్దాం. హోటల్ నాకు తెలిసి చాలా వరస్ట్ గా ఉండబోతుంది, చూపిస్తాను చూడండి మీకు కూడా. ஹலோ சொல்லுங்கண்ணா. அண்ணா ரயில்வே ஸ்டேஷன் இருக்குண்ணா, கேட் 2 அங்க இருக்கு. ஹலோ ஓகே. వా ஏவனடா வாங்க வாங்க வாங்க. ట్రైనింగ్ ఇస్తున్నాడు అన్న, అండ్ రిటైర్మెంట్ ఏమో పాపం. సో మా ఇప్పుడు వచ్చాం అనమాట రూమ్ లోకి. చూసారు కదా, ఓవరాల్ వ్యూ అయితే పర్లేదు, బాగానే ఉంది. బయట కారిడార్ చూడండి ఎంత బాగుందో, పెద్దదిగా బాగా స్పేషియస్ గా ఉందన్నమాట. అండ్ ఇటు పక్క మెయిన్ రోడ్డు కనిపించేస్తుంది ఇక్కడ.
ఇదే మెయిన్ రోడ్డు, ఇది బస్ స్టాండ్. ఇక్కడ అనమాట మనం కరెక్ట్ గా దిగింది బస్సు, ఐ మీన్ ట్యాక్సీ. అక్కడ ఎదురు కనిపిస్తుంది చూసారా వైట్, దాంట్లో స్టే చేసాం అనమాట ఇంతకు ముందు వచ్చినప్పుడు, ఒక వారం ముందు. మన రూమ్ నెంబర్ 211. బాగానే స్పేషియస్ గా ఉంది, అసలుకి ఫుల్ ఏమంటారు పడుకొని దొలవాడచ్చు అనమాట, అంత స్పేస్ ఉంది నిజంగా. ఇది మెయిన్ డోర్ మామ. ఇటు లోపలికి రాగానే ఇక్కడ ఒక టీవీ ఉంది, ఇక్కడ నుంచి చూడొచ్చు టీవీ, ఇక్కడ నుంచి కూడా చూడొచ్చు కదా. సో ఇక్కడ ఒక పెద్ద సోఫా ఉంది, ఒక టీపాయ్ కూడా ఉంది, టీవీ చూసుకోవచ్చు ఇటు కూర్చొని. మనకు కూర్చోవడం ఇష్టం లేదంటే ఆడ పడుకొని చూడొచ్చు అనమాట. మరి బాల్కనీ కూడా ఉందిరా హరి, బాల్కనీ కూడా ఉంది మామ హెవీగా, అసలుకి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట బాల్కనీ ఉంటది అని. రోడ్డు పక్కనే ఉన్నాం కదా మామ, రోడ్ లో ఉన్నట్టుందిరా హరి నాకైతే. రోడ్డు పక్కనే కదా, ఓ అని గలబ, రోడ్ మెయిన్ రోడ్ పక్కనే మామ, సో అందుకని ఎక్కువ గలబా ఉంది అనమాట రూమ్ లో. సో ఇదే రూమ్ లో మనం 4 days అయితే స్టే చేయబోతున్నాం మామ. 4 days కి ఇక్కడ బుకింగ్ అయిపోయింది అనమాట. సో 4 days కి మా కంపెనీ వాళ్ళకి 10,000 అట్లా పడింది మొత్తం కలిపి, హోటల్ వితౌట్ బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడ్ అనమాట. బ్రేక్ఫాస్ట్ ఏం లేదు, మార్నింగ్ మనం బయట తినాల్సి ఉంటది. సో ఒక రోజుకి 2,500 అట్లా పడింది అనమాట. పడుకోలేము ప్రశాంతంగా, మధ్యాహ్నం నిద్రపోవాలన్నా నిద్ర రాదు. సో గలబా చూడు పక్క నుంచి. సో రిసెప్షన్ కి ఇప్పుడే కాల్ చేసి రూమ్ షిఫ్ట్ చేయండి అని చెప్తే సరే చేస్తామని చెప్పారు అనమాట. కాకపోతే ఈ బాల్కనీ అయితే ఉండదని చెప్పారు. వద్దైనా బాల్కనీ ఇవ్వలేదు, మాకు ప్రశాంతంగా నిద్ర కావాలి, మరి రోడ్డు పక్కన ఉంది రూము, అసలు మొత్తం రోడ్ లో పడుకున్నట్టే ఉందని చెప్తే ఇంక సరే రూమ్ మారుస్తామన్నారు అనమాట. కలిసిపోయి వచ్చాము, ఉదయంతో లేసి నిద్రపోవాలన్నా కానీ రోడ్ లో పడుకున్నట్టే ఉంటది. అంతే శబ్దం చూడు శబ్దాలు ఎట్లా వస్తున్నాయో, పక్కనే బస్ స్టాండ్ మళ్ళీ. అదే తాత కోపం వచ్చేసింది అయ్యా, లిఫ్ట్ లోనే వచ్చాడు ఆయన, మెట్లెక్కి వచ్చాడు ఆయన. ఏందా. సో ఇది మా షిఫ్ట్ అయిన రూమ్. ఇది కొంచెం స్పేస్ తక్కువగానే ఉంది, కాకపోతే నీట్ గానే ఉంది అనమాట, పర్లేదు. సేమ్ అట్లానే ఉన్నాయి, కాకపోతే బాల్కనీ మాత్రం లేదు. సో చూసారు కదా మామ జర్నీ ఎలా జరిగింది, అండ్ ఆల్సో హోటల్ ఎలా ఉంది, మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. సో ఐ హోప్ ఈ రోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, ఉంటాం వల్ల బై.